ఓం శాంతి. ఈరోజు మురళి 4/12/2024. మధురమైన పిల్లలారా, మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతి ద్వారానే మీరు మధురంగా తయారవుతారు. దీంట్లో ఆలోచన చేసే విషయం ఉంది. నేను స్మృతి చేస్తున్నాను అంటే గుర్తేమి? మధురంగా ఉంటాను. ఎందుకు అంటే కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. తద్వారా తప్పకుండా ఎవరు ఏమైనా మాట్లాడుకొని నేను మాత్రం మధురంగానే ఉంటాను. యోగ అగ్ని ప్రజ్వలితమైపోతే, జ్వాలాస్వరూపంలోకి వస్తే, కర్మేంద్రియాలు శీతలమైపోతే అప్పుడు ఆటోమేటిక్గా మధురంగా ఉంటాను. సంపూర్ణ పవిత్రంగా ఉండేవారే మధురంగా ఉంటారు. అందుకయ్యే ఆలోచన చేయండి. ఇక్కడ స్మృతి ద్వారానే మీరు మధురంగా తయారవుతారు. మధురంగా కాలేదు మనము అంటే అర్థము స్మృతి యథార్థంగా లేదని. ఈ స్మృతి చేసే విషయంలోనే మాయ యుద్ధం జరుగుతుంది. మనల్ని మనం మోల్డ్ చేసుకోలేకపోతున్నాము అంటే కూడా నాలో యోగశక్తి లేదు అనే అర్థం. యోగశక్తి ఉంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాను. ఒకసారి కాకుంటే ఒకసారైనా మనసులోకి సంకల్పం వస్తూ ఉంటుంది. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, మధురమైన పిల్లలారా, మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. స్మృతి ద్వారానే మీరు మధురంగా తయారవుతారు. ఈ స్మృతి చేసే విషయంలోనే మాయ యుద్ధం జరుగుతుంది. ప్రశ్న: ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యం చాలా ఆలోచించాల్సినది? జవాబు: ఈ డ్రామాలో ఒక పాత్ర 2 సార్లు జరగదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతోందో అది ప్రతి ఒక్కటి కొత్తది. సత్యుగం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారిపోతాయో మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఎట్లా యుగం పరివర్తన అవుతా ఉందనేది మనకు తెలుసు. మొత్తం పాత్రంతా మారిపోతుంది. ఆత్మలో 5000 సంవత్సరాల పాత్రను గురించిన రికార్డు నిండి ఉంది. అది ఎప్పుడూ మారదు. ఈ చిన్న విషయం పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోకి రాదు. చిన్న విషయమే ఇది, కానీ గుహ్యమైన విషయం. ఇది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే డ్రామా యొక్క రహస్యం అప్పుడు సదా కొత్తది అనిపిస్తుంది. డ్రామా ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనిపించదు. ఇది మళ్ళా 5000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందే అనిపించదు. ఇది నార్మల్గా అయిపోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ భవిష్యత్తు పురుషోత్తమ రూపాన్ని, పురుషోత్తమ వస్త్రాలను చూస్తున్నారా? పురుషోత్తములు ఎవరు? దేవతలు. సో దేవతల యొక్క స్వరూపాన్ని చూసుకుంటున్నారా? మీరు కాబోయే దేవతలు కదా. బాబా యొక్క యూనివర్సిటీనే మానవులని దేవమానవులుగా చేస్తుంది. అందుకే భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు. మాధవుడు అంటే నారాయణుడు, విష్ణువు. సో బాబా అంటున్నారు, ఎలా అవుతామనేది అక్కడ తెలియదు, ఇక్కడైతే మనకు తెలుసు కదా. మీకు గుర్తొస్తుందా మీ స్వరూపము, మీ యొక్క వస్త్రాలు, వస్త్రధారణ ఏ విధంగా ఉంటుంది అనేది గుర్తొస్తుందా అంటున్నారు బాబా. పురుషోత్తమ వస్త్రాలను చూస్తున్నారా? ఎంత శోభాయమానంగా ఉంటాయి, ఎంత మర్యాదపూర్వకంగా ఉంటాయి, ఎంత ముకుట కిరీటము నుంచి పాదాల వరకు ఎంత సుందరమైన దివ్య స్వరూపం ఉంటుంది లక్ష్మీనారాయణులది. ఇది ఈ విధంగా చూస్తున్నారా అడుగుతున్నారు బాబా. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం కదా. మేం మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యుగంలో వీరి వంశంలోకి వెళ్తాం అని మీరు అనుభవం చేసుకుంటారు. దానిని సుఖధామము అని అంటారు. మీరు అక్కడి గురించి ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు. మీరు కూర్చుంటూ అవే ఆలోచనలు రావాలి. విద్యార్థులు చదువుకునేటప్పుడు రేపు మనం అలా అవుతాం అని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. ఏమంటున్నారు బాబా? మేము పురుషోత్తములుగా అవుతామనే ఆలోచన తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు రాజ్యవంశంలోకి వెళ్తాం అనేది గుర్తుండాలి.
అక్కడ విద్యార్థులకు మేము ఇప్పుడు ఏమవుతాం, డాక్టర్ చదివే వాళ్ళు డాక్టర్లు అవుతారని, ఇంజనీర్ చదివే వాళ్ళు ఇంజనీర్ అవుతామని ఎట్లా గుర్తుంటుందో అట్లా మీకు కూడా గుర్తుండాలా అంటున్నారు బాబా వాళ్ళు. మేమే దేవతలుగా అవుతాం, మేమే విష్ణు రాజ్యంలోకి వస్తామని. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉందా? ప్రతి విషయాన్ని అలౌకికంగానే ఆలోచిస్తుందా? ఇంకే మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు బుద్ధిలోకి రావు, గుర్తుండవు, విచారసాగర మంథనము చెయ్యరు. ఇది సామాన్యమైన సత్సంగం కాదు. మీరిక్కడ కూర్చున్నారు, సత్యమైన తండ్రి అని ఎవరినైతే అంటారో వారే శివుడు. వారి సాంగత్యంలో ఉన్నారు. శివ బాబాయే రచయిత. వారికే ఈ రచన ఆది మధ్యాంతాల గురించి తెలుసు. వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. నిన్నటి విషయాన్ని వినిపించినంత స్పష్టంగా వినిపిస్తారు బాబా. బాబా చెప్తారు కదా, మొత్తం సృష్టి చక్రం అంతా ఎలా అంటే నిన్న, ఇవాళ, రేపు. నిన్న మనం సత్యుగంలో ఉంటే ఈరోజు సంగమంలో ఉన్నాము, రేపు మళ్ళీ సత్యుగం లేకపోతాం అని బాబా ప్రతిరోజు అంత షార్ట్లో ఉంది వచ్చే ప్రపంచం అనేది మనకు తెలిపిస్తూ ఉంటారు. అదే బాబా అంటున్నారు, శివబాబాయే రచయిత. వారికే ఈ రచన ఆది మధ్యాంతాల గురించి తెలుసు. వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. నిన్నటి విషయాన్ని వినిపించినంత స్పష్టంగా వినిపిస్తారు. మీరిక్కడ కూర్చున్నారు. మేము ఈ శరీరాన్ని వదిలి దైవీ శరీరాన్ని తీసుకునేందుకు వచ్చాం. ఇదైతే మీకు గుర్తుంటుంది కదా, ఇది మా తమోప్రధానమైన పాత శరీరం. దీనిని గురించి ఇటువంటి శరీరాన్ని తీసుకోవాలి అని ఆత్మ అంటుంది. ఇది ఎంత సహజమైన లక్ష్యం మరియు ఉద్దేశం. చదివించే టీచర్ కూడా తప్పకుండా చదువుకునే విద్యార్థుల కన్నా చురుకుగా ఉంటారు కదా, అంతే కదా, అప్పుడే చదివించగలుగుతారు. మంచి కర్మలను కూడా నేర్పిస్తారు. కర్మల గుహ్యగతిని తెలిపించి శ్రేష్ఠ కర్మలను ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని బాబా ఇచ్చేదాని కారణంగా శ్రేష్ఠ ఆలోచనలు అంటే ఏమి అని ప్రతిరోజు మురళి ద్వారా తెలియజేసేదాని కారణంగా మనకు మన జన్మని మారుస్తున్నారు, మన కర్మలని మారుస్తున్నారు ఆలోచనలతో. అదే బాబా అంటున్నారు, మంచి కర్మలను కూడా నేర్పిస్తారు. మమ్మల్ని ఉన్నతోన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు, కావున తప్పకుండా దేవీ దేవతలుగానే తయారు చేస్తారు అని ఇప్పుడు మీరు భావిస్తారు. ఈ చదువు కొత్త ప్రపంచం కోసం. ఇంకెవరికి కొత్త ప్రపంచం గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు, దేవీ దేవతలుగా ఉండేవారు. అయితే నంబర్ వారుగా ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. ఒకేలా ఉంటే రాజధాని ఎట్లా తయారవుతుంది? అందరూ రాజులైతే ప్రజలు ఎవరైతారు? అందుకని మనమే కావాలని కాదు, అయ్యేవాళ్ళు అవుతారు ప్రజలు. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పావనుడైన బాబాని స్మృతి చేస్తాం. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సత్వప్రధానంగా అయిపోతారని బాబా చెప్తున్నారు. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది. పిల్లలు నన్ను ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. స్మృతి యాత్రలోనే మాయ యుద్ధం జరుగుతుంది. మీరు స్వయం అర్థం చేసుకుంటారు. ఇది కేవలం యాత్ర కాదు, ఇది యుద్ధం వంటిది కూడా, లోపల యుద్ధం. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానంలో మాయ తుఫాన్లు మొదలైన వాటి విషయం ఏదీ ఉండదు. బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తున్నాము, కానీ మాయ తుఫాన్ కింద పడేస్తోంది అని పిల్లలు కూడా అంటూ ఉంటారు. దేహాభిమానం యొక్క తుఫాన్ నంబర్ 1 తుఫాన్. ఆ తర్వాత కామం, క్రోధం, లోభం, మోహం యొక్క తుఫాన్లు. బాబా మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నాం, ఎటువంటి విఘ్నాలు రాకూడదని ప్రయత్నిస్తున్నాం అని పిల్లలు అంటారు. ఈరోజు క్రోధం వస్తుంది, ఇంకోసారి లోభం వస్తుంది. ఈ విధంగా పంచవికారాలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, ఆఖరి వరకు ప్రయత్నం చేస్తాయి కదా. తన రాజ్యాన్ని మనం తీసుకుంటున్నామంటే ఎట్లా వదులుతుంది? తుఫాన్లు వస్తాయి. బాబా ఈరోజు మా స్థితి బాగుంది, రోజంతట్లో ఎటువంటి తుఫాన్ రాలేదు, చాలా సంతోషంగా ఉంది, బాబాను చాలా ప్రేమగా స్మృతి చేశాం అని రాస్తారు. అట్లా కూడా ఉంటుంది. కానీ అప్ అండ్ డౌన్ బాబా అదే అంటున్నారు. బాబా స్నేహం యొక్క కన్నీళ్ళు కూడా వస్తాయి. బాబా చూడండి,
బాబా స్మృతి ద్వారానే చాలా మధురంగా అయిపోతారు. తాము మాయతో ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరుకున్నారు అనేది కూడా అర్థం చేసుకుంటారు. వారు ఇదేమీ అర్థం చేసుకోరు. మనుషులు లక్షల సంవత్సరాలు చెప్పేస్తున్నారు, లేదంటే పరంపర అనేస్తారు. ఇప్పుడు మేము మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరంటారు. ఈ జ్ఞానాన్ని శివబాబాయే వచ్చి ఇస్తున్నారు. విచిత్రుడైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రుడు అని నిరాకారుడైన పరమాత్ముడే అంటారు. నిరాకారుడైనటువంటి బాబా ఈ సాకార మాధ్యమంగా వచ్చి చదివిస్తున్నారు కదా. తో బాబా అంటున్నారు, నిరాకారుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? తాను ఏ విధంగా ఈ శరీరంలో వస్తారో స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తారు. అయినా కానీ మనుషులు తికమక పడతారు. ఈ ఒక్క తనువులేకి ఎందుకు వస్తారు అని అంటారు. కానీ డ్రామాలో ఈ శరీరమే నిమిత్తం అవుతుంది, కొద్దిగా కూడా మార్పు జరగదు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు మరియు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మయే చదువుకుంటోంది, ఆత్మయే నేర్చుకుంటోంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ అతి విలువైనది. ఆత్మ వినాశం కానిది. కేవలం శరీరమే అంతమవుతుంది. ఆత్మలైన మనము మన పరంపిత పరమాత్మ ద్వారా రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానాన్ని తెలుసుకున్నాము. 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానం ఎవరిస్తారు? ఆత్మలైన మనకు పరమాత్ముడైన జ్ఞాన సాగరుడిస్తున్నారు. పరమాత్ముడైన జ్ఞానసాగరుని ద్వారా మూలవతనము సూక్ష్మవతనం గురించి తెలుసుకున్నాం. బాబానే మనకు జ్ఞానం ఇస్తారు. తర్వాత మూలవతనం సూక్ష్మవతనం గురించి కూడా బాబాయే వచ్చి మనకు తెలిపిస్తారు. 84 లక్షల జీవరాశుల్లో కాదు, 84 జన్మలు తీసుకుంటాం, 5000 సంవత్సరాలు. ఈ సత్య రహస్యాన్ని బాబా వచ్చి మనకు చెప్తారు. ఆత్మనే నేర్చుకుంటోంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ అతి విలువైనది. ఆత్మ వినాశం కాదు, కేవలం శరీరమే అంతమవుతుంది. ఆత్మలమైన మనం మన పరంపిత పరమాత్మ ద్వారా రచయిత మరియు రచన ఆది మధ్యాంతముల 84 జన్మల జీవన చరిత్రను తెలుసుకుంటున్నాం. జ్ఞానమును ఎవరిస్తున్నారు? ఆత్మలైన మనమే తీసుకుంటాం. ఆత్మలైన మనమే జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇవన్నీ విషయాలు మనుషులకు తెలియదు. మనుషులు స్వయాన్ని శరీరంగా భావిస్తూ తలక్రిందులుగా అయిపోయారు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం అనే గాయనముంది. పరమాత్మకు అందరికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికి ఎంత మహిమ ఉంది. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అంటారు. దోమలు మొదలైన వాటిని నీవే దుఃఖహర్త సుఖకర్త జ్ఞానసాగరుడు అని మహిమ చెయ్యారు కదా. అది తండ్రి మహిమనే. దోమలేంది ఏ జీవరాశికి చెయ్యరు. మహానాత్మలు పుణ్యాత్మలకు కూడా ధర్మాత్మలకు కూడా ఈ మహిమ లేదు. ఒక్క పరమాత్ముని మహిమ ఎవ్వరికీ కూడా ఇవ్వడానికి వీల్లేదు. రాష్ట్రపతినే కదా, ప్రైమ్ మినిస్టరే. బాబా అంటున్నారు, మీకు కూడా ఇంతకు ముందు ఈ జ్ఞానం తెలీదు. బేబీ బుద్ధి కలవారిగా ఉండేవాళ్ళు ఎవరేం చెప్తే అది వినేది బేబీ బుద్ధి కదా. పిల్లలలో జ్ఞానం ఉండదు. అలాగే ఇంకే అవగుణాలు కూడా ఉండవు చిన్నపిల్లల్లో. కావున వారిని మహాత్ములు అంటారు. ఎందుకంటే వారు పవిత్రులుగా ఉంటారు. ఎంత చిన్నపిల్లలుగా ఉంటే అంత నంబర్ 1 పుష్పాలుగా ఉంటారు. పూర్తిగా కర్మాతీత స్థితి ఉన్నట్లుగా ఉంటుంది. అర్థమైందా? కర్మాతీత స్థితి అంటే ఏ విధంగా పిల్లలు వికారాల గురించి ఏమాత్రము వాళ్ళకు తెలీదో, ఈ ప్రపంచం గురించి ఏమాత్రము తెలీదో, ఆ విధంగా మనం అన్నీ తెలుసుకున్నా కూడా అలాంటి బుద్ధిగా అయిపోవాలి. కేవలం ఒక్క బాబా స్మృతి, ఒక్క బాబా జ్ఞానం తప్ప ఇంకా మిగతా విషయాలలో నా మనస్సే పోకూడదు, ఆసక్తి ఉండకూడదు. దాన్ని కర్మాతీత స్థితి అంటారు. అందుకే బాబా బేబీ బుద్ధిని కర్మాతీత స్థితి అంటారు. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. అవగుణాలు ఉండవు, వారిని మహాత్ములు అంటారు. సో దాన్నే బాబా అంటున్నారు కర్మాతీత స్థితి అంటారు. కర్మ అకర్మ వికర్మల సుకర్మల గురించి ఏమీ తెలీదు ప్రపంచంలో వాళ్ళకు. కావున వారు పుష్పాల వంటి వారు. బాబా చూడండి,
ఆ పిల్లలకు కూడా కర్మల గుహ్య జ్ఞానం కూడా తెలియదు. అందుకే వాళ్ళను పుష్పాల వంటి వాళ్ళు అంటారు. అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి ఏ విధంగా అందరినీ ఆకర్షిస్తారో అలా పిల్లలు కూడా ఆకర్షిస్తారు. అందరినీ ఆకర్షించి సుగంధమయమైన పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. కొందరైతే ముళ్ళుగానే ఉండిపోతారు. పంచవికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళు అని అంటారు. దేహాభిమానం యొక్క ముళ్ళు నంబర్ 1 ముళ్ళు. దాని ద్వారా ఇంకా ఇతర ముళ్ళు కూడా వస్తాయి. ఒక్కటి ఉంది అంటే దేహాభిమానం ఒక్కటి ఉందంటే చాలు, ఇంకా మిగతా అన్ని వికారాలు అన్ని అవంతకవే వచ్చేస్తాయి. దాని అదే బాబా అంటున్నారు. కావున దీన్ని దుఃఖధామం అని అంటారు. కొత్త ప్రపంచంలో ముళ్ళుండవు కావున దాన్ని సుఖధామం అని అంటారు. శివబాబా పూల తోటని తయారు చేస్తున్నారు. రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తారు. కావుననే రావణ్ణి ముళ్ళ కంపలతో తగులబెడతారు. తండ్రిని పుష్పాలతో అలంకరిస్తారు. ఈ విషయాల గురించి తండ్రికి మరియు పిల్లలకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విధంగా చెప్పేది కూడా ఎవరికీ తెలియదు. దాని రహస్యాలు ఎవరికి తెలియదు. బాబా అదే చెప్తున్నారు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు అభినయించేది జరగదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా ఒకదానికొకటి కొత్తదిగా జరుగుతుంది. సత్యుగం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారుతూ వస్తాయో మీరు ఆలోచించండి. మొత్తం కర్మ ద్వారా ఇవన్నీ జరుగుతుంది. 5000 సంవత్సరాల పాత్ర గురించిన రికార్డు ఆత్మలో నిండి ఉంది. అదెప్పుడూ మారదు. ఆత్మలోని రికార్డ్ అరగదు, కరగదు, యాడ్ కాదు, డెలీట్ కాదు, ఏమీ కాదు. ప్రతి ఆత్మలోనూ తన పాత్ర నిండి ఉంది. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. బాబా చిన్న విషయం అంటున్నారు చూడండి. ఆత్మల గురించి పాత్ర గురించి తెలుసుకోవడం చిన్న విషయమే. మనమంతా నాటకంలోకి వచ్చినామప్ప, పాత్రధారులము 2 నాళ్ళు ఉంటామంతే. చిన్న విషయమే, కానీ దాన్ని అవగాహన చేసుకునేది చాలా సూక్ష్మం. ఈ డ్రామా భూత భవిష్యత్ వర్తమానాలను మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇది స్కూలు కదా. పవిత్రంగా ఈ తండ్రిని స్మృతి చేసే చదువుని బాబా చదివిస్తున్నారు. బాబా వచ్చి ఈ విధంగా పతితుల నుండి పావనులుగా తయారు చేసే చదువుని చదివిస్తున్నారని మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడా వినలేదు. భగవంతుడే వచ్చినారు చదివిస్తా ఉన్నారు అని. భగవంతుడిని జ్ఞాపకం చేసుకోండి అని భజన నేర్పిస్తారు, కానీ భగవంతుడి వీళ్ళలో వచ్చినారనేది ఎవరు చెప్పరు. ఎప్పుడైనా మీరు ఆలోచించింటిరా? ఈ చదువు ద్వారానే మనం విశ్వాధిపతులుగా అవుతాం. భక్తి మార్గపు పుస్తకాలే వేరు. బాబా అంటున్నారు వాటిని ఇప్పుడు చదువు అని అన్నారు. జ్ఞానం లేకుండా సద్గతి ఎలా లభిస్తుంది? సద్గతిని పొందేందుకు తండ్రి లేకుండా మరి జ్ఞానం ఎలా లభిస్తుంది? మీరు సద్గతిలో ఉన్నప్పుడు భక్తి చేస్తారా? లేదు. సత్యుగంలో అక్కడ అంతా అపారమైన సుఖమే ఉంటుంది. మరి భక్తి దేనికోసం చేస్తారు? ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. దేనికోసం చేస్తారు భక్తి? భగవంతుని పొందే కోసం చేస్తారు. దుర్గతిలో ఉన్నప్పుడు సద్గతి కోసం చేస్తారు. పాపకర్మల నుండి విముక్తి కావాలా, భగవంతుడు దొరకాలా అని భక్తి చేస్తారు. ఈ జ్ఞానం కోరికల్ని తీర్చుకునే చేస్తారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. మొత్తం జ్ఞానం అంతా ఆత్మలోనే ఉంది. ఆత్మకు ఎటువంటి ధర్మము లేదు. దానికి ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరంలోకి ప్రవేశిస్తే ఎవరింట్లో పోయి జన్మ తీసుకుంటే వాళ్ళ ధర్మం మనకి కూడా ధర్మంగా మారుతుంది. అంతేకాని శరీరాన్ని బట్టి ధర్మము, కులము, మతము అన్నీ వస్తుంది. కానీ ఆత్మకు ఏ కులము లేదు. అందుకే పంచపాండవుల్లో 4వ పాండవునికి పేరు నకులుడు. నో కులము. ఆత్మకి కులం లేదు. నా కులం లేదు, మతము లేదు. వ్యాపారాన్ని, వ్యవహారాలని బట్టి, శరీరాలు చేసే పనిని బట్టి కులాలు, మతాలు ఏర్పడినాయి. దానికే బాబా ఇక్కడ అంటున్నారు ఆత్మకి ధర్మమే లేదు. ఒకటేమో ఆత్మ బిందువు, దానికి ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? మరియు శాంతస్వరూపం మరియు శాంతిధామ నివాసి ఆత్మ. పిల్లలందరికీ
బాబా పైన హక్కు ఉందని బాబా అర్థం చేస్తున్నారు. ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ వెలువడి వారి నిజ ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీదేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో ఆ ఆకులన్నీ తిరిగి తమ స్థానంలోకి వచ్చేస్తాయి. మీరు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ విషయంలోనే అందరూ తికమక పడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారో పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. కృష్ణుడు దేహదారినే. వీరిని దాదా అని అంటారు, ఈ బ్రహ్మని కూడా దాదా అంటారు. అందరూ సోదరులే కదా. ఆ తర్వాత పదవుల పైన ఆధారపడి ఉంది. సోదరుని శరీరం ఎలా ఉంటుంది, సోదరి శరీరం ఎలా ఉంటుంది, కానీ ఆత్మ అయితే ఒక చిన్న నక్షత్రం లాంటిది. ఇంత జ్ఞానము ఒక చిన్న నక్షత్రంలో ఇమిడి ఉంది. ఈ నక్షత్రం శరీరం లేకుండా మాట్లాడలేదు. ఈ నక్షత్రం మాట్లాడేందుకు ఎన్నో లెక్కలేనన్ని ఇంద్రియాలు లభించినాయి. నక్షత్రమైన మీ ప్రపంచమే వేరు. ఆత్మ ఎక్కడి నుండి వచ్చి మళ్ళీ శరీరాన్ని ధారణ చేస్తుంది. శరీరం చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మనే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకైతే శరీరంలో ఉంటుందో అప్పటి వరకు స్మృతి చేస్తుంది. స్మృతి కూడా శరీరంలో ఉన్నంత వరకే. ఇంట్లో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? చెయ్యదు. దానికి శరీరం లేదు కదా. చూడండి, తాము ఎక్కడ ఉన్నారో అక్కడ ఏమీ తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు ఎప్పుడైతే శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ మిలనం జరుగుతుంది. ఆత్మ మరియు పరమాత్మలు ఎంతో కాలం వేరుగా ఉన్నారు అనే సిక్కు ధర్మస్థుల గాయనం కూడా ఉంది. ఎంత సూక్ష్మ ఫిలాసఫీ చెప్పినారు ఇప్పుడు బాబా. అర్థమైందా? ఆత్మ గురించిన ఫిలాసఫీ ఇంకా కొంచెం బాగా ఇంకొకసారి నెమ్మదిగా వినండి. నక్షత్రమైనాను, నక్షత్రంలో శరీరాన్ని ధరించినాను. నక్షత్రం శరీరం లేకుండా మాట్లాడలేదు. మాట్లాడేందుకు ఎన్నో లెక్కలేనన్ని ఇంద్రియాలు లభించినాయి. కానీ నక్షత్రం యొక్క మీ ప్రపంచమే వేరు. కానీ పరంధామంలో ఉన్నప్పుడు స్మృతి కూడా చేయలేరు. ఆత్మ శరీరంలోకి వస్తేనే, పరమాత్మ శరీరంలోకి వస్తేనే ఆత్మ పరమాత్మల కలయిక జరుగుతుంది. అర్థమైందా? గాయనం కూడా ఉంది. పరమాత్మ మిలనం అనేది గాయనం కూడా ఉంది. ఆత్మ మరియు పరమాత్మలు ఎంతో కాలంగా వేరుగా ఉన్నారనే గాయనం ఉంది. ఎంతకాలం వేరుగా ఉన్నారు తెలియదు వాళ్ళకు. 5000 సంవత్సరాలు. ఎంత సమయం వేరుగా ఉన్నారో మీకు గుర్తుకొస్తుంది కదా. క్షణక్షణము గతిస్తూ ఇలా 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ మొదటి నంబర్ నుండి ప్రారంభించాలి. ఈ లెక్క ఖచ్చితంగా ఉంది. ఫలానా వారు ఎప్పుడు జన్మించారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఖచ్చితంగా చెప్పగలరు. శ్రీకృష్ణుడే మొదటి నంబర్లో జన్మ తీసుకుంటారు. శివుని యొక్క గడియ నిమిషము ఎవ్వరూ చెప్పలేరు. ఎప్పుడు వచ్చినారో తెలియదు కదా మనకు. ఎట చెప్పగలం? బాబా యొక్క గడియలు తెలుసుకోవడానికి కష్టం, తేడా వస్తుంది. తో బాబా అంటున్నారు, కృష్ణుని తిథి తారీఖు నిమిషాలు గడియాలు చెప్పచ్చు. మనుషుల గడియారంలో తేడా ఉండొచ్చు, కానీ శివబాబా అవతరణలో ఏమాత్రము తేడా ఉండదు. వారు ఎప్పుడొచ్చారు అనేది తెలియని కూడా తెలియదు. సాక్షాత్కారం జరిగినప్పుడు వాళ్ళు వచ్చినారని కూడా కాదు. చూస్తున్నారా? సాక్షాత్కారం జరిగితే అప్పుడు వచ్చినారని కాదు, ఎప్పుడు వచ్చినారో కూడా తెలియదు. సుమారుగా చెప్పచ్చు, కానీ నిమిషం సెకండ్లు లెక్క మాత్రం చెప్పలేము. వారి అవతరణ కూడా అలౌకికమైనది. దివ్యమైన జన్మ కదా బాబాది, మనలాగా కాదు. అనంతమైన రాత్రి సమయంలోనే బాబా వస్తారు. మిగిలిన అవతరణలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో వాటి గురించి అయితే తెలుస్తుంది. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది, చిన్న వస్త్రాన్ని ధరిస్తుంది, మళ్ళీ మెల్లమెల్లగా పెద్దగా పెరుగుతుంది. శరీరంతో పాటు ఆత్మ బయటకు వస్తుంది. అవయవాలు పెద్దగా అయిపోయినాక శరీరంతో పాటు ఆత్మ బయటకు వస్తుంది, జన్మ తీసుకుంటుంది. ఈ విషయాలన్నింటినీ విచారసాగర మంథనం చేసి మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. ఎంతమంది మనుషులు ఉన్నారు, ఒకరి రూపురేఖలు ఇంకొకరితో కలవు. ఇది ఎంత పెద్ద రంగస్థలం! ఇది ఒక హాలు వంటిది. ఇందులో అనంతమైన నాటకం జరుగుతూనే ఉంది. పిల్లలైన మీరు నర నుండి నారాయణులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు.
బాబా ఏ నూతన సృష్టినైతే రచిస్తారో అందులో ఉన్నత పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మిగిలిన ఈ పాత ప్రపంచం ఏదైతే ఉందో అదంతా వినాశం అయిపోద్ది. బాబా ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. మళ్ళీ బాబా పాలన కూడా చెయ్యాలి. తప్పకుండా ఎప్పుడైతే ఈ శరీరం వదులుతారో అప్పుడు మళ్ళీ సత్యుగంలో కొత్త శరీరాన్ని తీసుకొని పాలన చేస్తారు. దానికి ముందు ఈ పాత ప్రపంచం వినాశం తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రపంచానికి మంటలు అంటుకొని ఉన్నాయి. తర్వాత ఈ భారతదేశమే ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. భారతదేశంలో కూడా కొంత భాగమే మిగులుతుంది. అండర్లైన్ చేసుకునే మాట, భారతదేశంలో కూడా కొంత భాగమే మిగులుతుంది. కేవలం రాగి ఆకు అంతా. అందుకే చెప్తారు కదా, రాగి ఆకు పైన కృష్ణుడు వచ్చినారు. వినాశం తర్వాత బాబా అంటున్నారు, వినాశనం తర్వాత శిక్షలు అనుభవించకుండా ఉండాలని ఇప్పుడు మీరు శ్రమ చేస్తున్నారు. ఒకవేళ వికర్మలు వినాశమైనట్లయితే శిక్షలు వినాశం కాలేదంటే శిక్షలు కూడా అనుభవించాల్సి పడుతుంది. మరియు పదవి కూడా తక్కువ లభిస్తుంది. మీరు ఎవరి వద్దకు వెళ్తారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎవరైతే బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారో వారి వద్దకు వెళ్తామని చెప్పండి. ఈ బ్రహ్మ శివుడు కాదు. ఎంతగా తండ్రిని తెలుసుకుంటారో అంతగా తండ్రితో ప్రేమ ఉంటుంది. పిల్లలు, మీరు ఇతరులను ఎవరిని ప్రేమించకండి. ఇతరుల సాంగత్యంలోనే రావద్దండి. ఇతర సాంగత్యాల ప్రేమను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి అని బాబా అంటున్నారు. ప్రియుడు ప్రేయసి ఉంటారు కదా, ఇది కూడా అటువంటిదే. 108 మంది సత్యమైన ప్రేయసీలుగా అవుతారు. అండర్లైన్, 108 మంది సత్యమైన ప్రేయసీలుగా అవుతారు. అందులో కూడా 8 మంది సత్యాతి సత్యంగా అవుతారు. 8 యొక్క మాల ఉంటుంది. నవరత్నాల మాలకు గాయనం ఉంది. 8 మణులు అంటారు. 9వ వారు శివబాబా ముఖ్యమైన వారు. 8 మంది దేవతలు. తర్వాత త్రేత అంతిమం వరకు 16,108 మంది రాకుమారుల కుటుంబం తయారవుతుంది. బాబా అయితే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు. ఇవన్నీ ఆలోచన చేసే విషయాలు, విచారసాగర్ మంథనం చేసే విషయాలు, ఎలా ఏమి అని. మేమైతే సృష్టికి యజమానులుగా అవుతామని పిల్లలకు నష ఉంది. బాబాతో అటువంటి వ్యాపారాన్ని చెయ్యాలి. ఎవరైనా బాబా అంటారు, ఎవరైనా అరుదైన వ్యాపారీలే ఈ వ్యాపారాన్ని చెయ్యగలరు. అటువంటి వ్యాపారులు ఎవ్వరూ లేరు. మేము బాబా వద్దకు వెళ్తున్నామన్న ఉల్లాసంలో పిల్లలు ఉండాలి. పైనున్నవారు బాబా పైనున్నవారు బాబా. ప్రపంచం వారికి ఇది తెలీదు. వారైతే అంతిమంలో వస్తారని అంటారు. ఇప్పుడు ఇదే కలియుగ అంతిమం. ఇదే గీత మహాభారతం పునరావృతం అవుతోంది. ఎవరైతే మొజైల్స్ని కనుగొన్నారో వారే యాదవులు. అరే, కౌరవ రాజ్యం మరియు పాండవుల రాజ్యం అనేది ఉంది కదా. పాండవులైన మీరే నిలబడి ఉన్నారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చొని సంపాదన చేసుకుంటున్నారు. ఇంట్లో కూర్చొని ఉండంగానే బాబా వచ్చారు. కావున మీ సంపాదన చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ఈ వజ్రతుల్యమైన జీవితమే అమూల్యమైనది. ఇప్పుడు దీన్ని గవ్వలాగా మార్చుకొని పోగొట్టుకోవద్దండి. ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రపంచంను రామరాజ్యంగా తయారు చేస్తున్నారు. మీకు శివుడి నుండి శక్తి లభిస్తోంది. ఈ రోజుల్లో చాలామందికి అకాల మృత్యువు జరుగుతుంది. బాబా బుద్ధి తాళాన్ని తెరుస్తారు మరియు మాయ బుద్ధి తాళాన్ని వేసేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశాన్ని ఇచ్చారు బాబా. అబలలకు బలాన్ని ఇచ్చేవారు బాబా. ఈ జ్ఞాన అమృతం శాస్త్రాల జ్ఞానం కాదు. ఈ జ్ఞానం అమృతం. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతము అని అనరు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग
और नमस्ते 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 बाबा नमस्ते థ్యాంక్ యూ బాబా. సారాంశం: ఒక్క తండ్రి ఆకర్షణలో ఉంటూ సుగంధమయమైన పుష్పాలుగా కావాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేస్తూ దేహాభిమానం అనే ముళ్ళను కాల్చేయాలి. రెండో పాయింట్: ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. గవ్వల వెనుకపడి వీటిని పోగొట్టుకోకూడదు. అండర్లైన్ పాయింట్. గవ్వలంటే స్థూలమైన సంపద. దాని వెనుకపడి ఈ యొక్క అవినాశి ప్రాప్తిని పోగొట్టుకోకూడదు. ఒక్క బాబా పైన సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి. ఒక్కరి సాంగత్యంలోనే ఉండాలి. ఏమంటున్నారు బాబా? ఒక్కరి సాంగత్యంలోనే ఉండాలి. ఒక్క బాబా పైనే సత్యమైన ప్రేమ ఉండాలి. చెప్పినారు కదా మురళిలో. సత్యాతి సత్యమైన ప్రేయసీలు 8 మంది. సత్యమైన ప్రేయసీలు 108 మంది. 16,108 మంది రాకుమారులుగా అవుతారు రాజ్యవంశంలో అని చెప్పినారు కదా బాబా. వరదానం: బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషం అనే ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా కండి. బ్రాహ్మణ జీవితంలో సంతోషానికి మించిన సంతోషమే సగం బలం. బలానికి వేరేది ఏం అవసరంలే, సంతోషమే అవసరం. మనోరోగానికి మందే లేదు అన్నట్లుగా సంతోషానికి మించిన ఔషధమే లేదు. వాళ్ళే అదృష్టవంతులు. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు. ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికీ బాబ్దాదా హృదయ సింహాసనం లభిస్తుంది. సదా సంతోషం అనే ఔషధాన్ని తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు. ఈ సమయంలో నిశ్చింత చక్రవర్తులు. అటువంటి నిశ్చింత జీవితం మొత్తం కల్పంలో మరే ఇతర యుగంలోనూ ఉండదు. సత్యుగంలో నిశ్చింతులుగా ఉంటారు, కానీ అక్కడ జ్ఞానమే ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావున నా వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు అనే మాట మనస్పూర్వకంగా వెలువడుతుంది. శ్లోగన్: సంగమ యుగం యొక్క స్వరాజ్య అధికారులే భవిష్య విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి. స్వరాజ్య అధికారులే విశ్వరాజ్యాధికారులు. నా వంటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఓం శాంతి.